డాక్టర్ గారు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు సెక్స్కి దూరంగా ఉండాలా? కొందరికి గుండె వీక్నెస్ మాత్రమే ఉంటుంది. గుండె డాక్టర్ దగ్గర బిళ్ళలు వాడుతుంటారు. వాళ్ళు సెక్స్లో పాల్గొనవచ్చా, పాల్గొనకూడదా? హార్ట్ అటాక్ వచ్చినా, లేదా బైపాస్ సర్జరీ అయినా, లేదా స్టెంట్ వేయించుకున్నా, గుండె జబ్బులు ఉన్నా, ఏదైనా సరే డాక్టర్ సలహా పైన నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. హార్ట్ అటాక్ వచ్చిందని ఇక శాశ్వతంగా సెక్స్కి దూరం అవ్వాల్సిన పని లేదు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా 1-2 నెలలకి గుండె పూర్తిగా స్ట్రెంగ్త్ని, శక్తిని కోలుకుంటుంది. కోలుకుంటే సెక్స్లో పాల్గొచ్చు. ఒకవేళ అతనికి సెక్స్లో పాల్గొంటే అలసట వస్తుంది, కొంతమందికి ఆయాసం వచ్చిండు, అలాంటివి వీళ్ళే ఒక భర్త అనుకోండి, సెక్స్లో పాల్గొనేట్లేదు, ఒక స్ట్రెంగ్త్ తక్కువ ఉంది అనిపిస్తుంది, ఆయన కింద పడుకుంటే ఆడు భార్య పైకి వచ్చేస్తుంది. ఏమవుతుంది. ఇంకా చెప్పాలంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హార్ట్ అటాక్ నుంచి 1 నెలలోనో 2 నెలలోనో 3 నెలల్లో పూర్తిగా కోలుకున్న తర్వాత సెక్స్లో పాల్గొంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అది గుర్తుంచుకోండి. అలాగంటే సెక్స్లోకి దూరంగా ఉండాలి, అమ్మో మళ్ళీ సెక్స్లో పాల్గొనే గుండెపోటు వస్తుందేమో అని భయపడితే మాత్రం మరోసారి గుండెపోటు రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి సెక్స్లో పాల్గొంటే బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు, గుండెలో నొప్పి వస్తుంది. చూసారా, కిందసారి నేను సెక్స్లో పాల్గొనే ఆటకు వచ్చింది, మళ్ళీ ఆటకు వస్తుంది కావాలి, వద్దు బాబోయ్ నాకు ఈ సెక్స్ దూరంగా వచ్చుంటారు. అలాంటి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనసుని చంపుకుంటారో స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సెక్స్ని చంపుకుంటే స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఆ స్ట్రెస్ హార్ట్కి ఎఫెక్ట్ ఇస్తుంది. అది గుర్తించండి. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హార్ట్ అటాక్ నుంచి కోలుకున్న తర్వాత డాక్టర్ సలహా పైన యాక్టివ్ పార్ట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా, యాక్టివ్ పార్టా, పాసివ్ పార్టా అని కనుక్కొని సెక్స్లో పాల్గొని సెక్స్ని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కూడా 2-3 నెలలు మామూలు కోరుకుంటారు, మామూలు అయిపోతే వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఆరుగైన వాళ్ళు కూడా సెక్స్లో పాల్గొనవచ్చు, పాల్గొనాలి కూడా. అలా స్టెంట్ వేసిన వాళ్ళు ఇంకా చాలా సింపుల్ స్టెంట్ అంటే. ఇంకా వాళ్ళకి పూర్వకాలం కంటే కూడా ఎక్కువ ఈజీగా ఉంటుంది, అంత ఆయాసం రాకుండా, అంత బాధ లేకుండా వాళ్ళు మామూలుగా పాల్గొవచ్చు. అలాగే కొంతమంది గుండె జబ్బు ఉంటుంది, గుండె పెరిగి ఉంటుంది, వాళ్ళు ఆ డిసీజ్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి వాళ్ళకి. అలాంటి కేసులో కొద్దిగా ఆయాసపడుతుంటారు. వీళ్ళు కూడా సెక్స్కి దూరంగా ఉండాల్సిన పని లేదండి. అక్కడ మందులు వాడుతూనే, గుండె దెబ్బకి మందులు వాడుతూనే ఉంటారు, వాడుతూనే వాళ్ళు మరి డాక్టర్ సలహా మీద ఏరుగా యాక్టివ్ పార్ట్ తీసుకోవచ్చా, లేకపోతే ప్యాసివ్గా ఉండాలి. అంటే ఒక లేడీకి గుండె జబ్బు వచ్చిననుకోండి, లేడీ గుండె జబ్బు వస్తే లేడీ ఒక మంది కింద పడుకుని భర్త గుండె జబ్బుకుండి లేడీ పైకి వచ్చి చేస్తుంది. అంటే అది ఎవరు యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి, ఎవరు యాక్టివ్ పార్ట్ తీసుకోకూడదు అనేది డాక్టర్ చెప్తారు, కనుక్కోండి. అంతేగా డాక్టర్ కనుక్కోము, డాక్టర్ అడిగా సిగ్గేస్తుంటే ఇక్కడ పెద్ద ముప్పు వస్తుంది, అక్కడ సిగ్గుతో ఇక ముప్పు వస్తుంది. అంచేత తప్పకుండా హార్ట్ అటాక్ వచ్చినా, బైపాస్ చేయించుకున్నా, లేదంటే గుండెపోటు వచ్చినా, స్టెంట్ వేయించుకున్నా అందరూ కూడా సెక్స్కి ఫిట్టే. సెక్స్కి దూరంగా ఉండవలసిన పని లేదు, పాల్గొనాలి కూడా. అది గుర్తుంచుకోండి. సెక్స్లో పాల్గొనాలి కూడా. సెక్స్కి దూరంగా ఉన్నట్లయితే స్ట్రెస్ డెవలప్ అయ్యి గుండెకి నష్టం చేస్తుంది. అయితే అంత వాళ్ళు ఎక్కువ ఉద్యోగం చెందొచ్చా, చెందకూడదా, అంత ఎక్కువ ఎక్సర్సైజ్ లాగా ఓవర్గా చేయొచ్చా, లేదా నిదానంగా చేయాలా, ఇవన్నీ డాక్టర్ అడిగితే డాక్టర్ తప్పకుండా చెబుతారు. సిగ్గుపడకుండా మాత్రం అడగాల్సిన బాధ్యత పేషెంట్ది తప్ప డాక్టర్ది కాదు. డాక్టర్ కొన్ని సందర్భాల్లో ఆ బిజీ చెప్పబోవచ్చు, మీరు అడగండి, తప్పకుండా చెప్తారు. అంతేగాని సెక్స్ గురించి ఎలా మాట్లాడతాం, సెక్స్ విషయంలో మాట్లాడతాం అని అనుకోవద్దు. ఏ డాక్టర్ కూడా, ఎవ్వరు కూడా సెక్స్ విషయంలో ఏ డాక్టర్ కూడా ఈ రోగిని తక్కువగాను నీచంగాను చూడడు. అది గుర్తుంచుకోండి. ఏ డాక్టర్ చూడడు. దిస్ ఈజ్ బయోలాజికల్ నీడ్. డాక్టర్ నోస్. ప్రతి డాక్టర్ మీరు అడిగితే ఎప్పుడైనా సరే ఏ డాక్టర్ కూడా సంకోచం లేకుండా వివరంగా చక్కగా చెప్తారు. మీరు అడగండి, మీకు సరైన డైరెక్షన్ ఇస్తారు.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.